కష్టపడి తిరిగినాం ప్రజల్లో, మేము చేసిన మంచి చెప్పుకుంటా వచ్చినాం. 3 మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది చైర్మన్లు, అందరు ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజలు ప్రతి ఇల్లు గడప తట్టినాము. ఒక ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయించినాం. మా వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, అన్న మనం ఎందుకు ఇంత కష్టపడాలా? గతంలో వైసీపీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం మనం నామినేషన్ ఇవ్వలేదు, మనం ఇంత ధర్మంగా ఎలక్షన్ చేయాలా అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించినారు. మీరు నేర్చుకోవాలండి, మీరు నేర్చుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీరు అవహేళన చేసినారో మళ్ళా మీరు మాట్లాడే పరిస్థితిలో ఉండారా? ఇప్పుడే వర్మ గారు అన్నారు, మీరు కూడా నీతుల గురించో మంచి మాటల గురించో మాట్లాడుతున్నారా అని అన్నారు. దానికి మీరు దాన్ని ఆన్సర్ చేయలేక మీరు వేరే విధంగా పోయినారు. అందుకని ఇది చూపించినాను. ఇది పైన కోడి, ఈ కిందేమో ఇంకెవరితో మొత్తం ఈకలన్నీ పోయినాయి. మాట్లాడితే మా బొచ్చేమైనా బీకుతారా అన్నాడు. రెడ్ బుక్ ఓపెన్ కాలేదు, ఓపెన్ కాకుండా ఆ బొచ్చంతా ఎడగపోయిందో తెలీదు. ఇది జీవిత సత్యము. అహంకారం అనేది రాజకీయాల్లో పనికిరాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అయిపోయింది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తూ ఉంది. ఈ ఈర్ష్యతో మీరు చేసే మంచి పనులని డిస్టర్బ్ చేయకుండా వచ్చే ఇండస్ట్రీలకి లెటర్లు రాసి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని చెప్పి ఆ శకుని పాత్ర వహించకుండా